20 ఇయర్స్ ఉంటాయి. అబ్బాయి బీటెక్ చదువుతున్నటువంటి అబ్బాయి, చాలా డీసెంట్గా పెరిగినటువంటి అబ్బాయి అని చెప్పి చుట్టుపక్కల అందరూ చెప్తున్నారు. బాగా చదువుకునేవాడు, మంచి అబ్బాయి అని. బట్ అలాంటి అబ్బాయిని కిరాతకంగా చంపారు. చంపిన వాళ్ళలో మైనర్ కూడా ఉన్నాడు. 10 మంది ఘోరంగా చంపారనమాట. ఆ తల్లి బాధ ఎప్పటికీ ఎవ్వరూ తీసివేయలేరు. ఆమె ఇప్పటికీ కూడా కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. జరిగి కూడా దాదాపు 5-6 రోజులైపోయింది. అయినా కూడా ఆవిడ బాధను ఎవరూ తీసేయలేనటువంటి ఘోరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే మనం ఉన్నాము. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మా, నేను చెప్పినట్లు మీ బాధనైతే ఎవ్వరూ ఎప్పటికీ తీసేయలేరు. కానీ నేను ఇప్పుడు బయట విన్నాను ఏంటంటే, అమ్మాయి ప్రేమించుకున్నారని తెలిసిన తర్వాత వాళ్ళు మీరు వాళ్ళు అందరూ పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని రాలేదమ్మా? సాయన్న మా కొడుకు ఆయన వచ్చి ఇట్లా కొడతాకు వచ్చాడన్నట్టు కూడా మాకు చెప్పలేదు మేడం. మా యారాలు ఇక్కడే బయట టిఫిన్ సెంటర్ పెట్టి ఇట్లా అవుతుంది అనగానే వాన పడుతుంది దవనదనమ్మ మా కొడుకు నేను చేస్తాడు. నేను ఆయన పోయిన నెల మే నెల 22 తారీఖు మేడం. పోయిన సంవత్సరం సాయంత్రం 7:30-8 అవుతుంది మేడం. అప్పుడు కొడతాకు గుంపులు ఎక్కువ వచ్చారంట మేడం. ఇక్కడ ఉన్న మా పిల్లలందరినీ మా కొడుకు భయపడుతున్నాడు, నాకు చెప్పట్లా. మా అమ్మమ్మ ఏం టెన్షన్ పడుతుంది నాకేం చెప్పట్లేదు. మా ఆరాలు మా బిడ్డ చెప్పారు, పిన్నీట్లో వచ్చారు పిన్నాను. కానీ నేను మా ఆయన దబదబ వాన్లోనే బయటకు వచ్చిన. వచ్చాక ఎందుకు చెప్పాలంటే ఏం కాదంటే ఏం కాదేంట్రా ఇట్లా అని. అదే నాకు ఈ పిల్లలంతా సరే వాళ్ళను పడుతుంది ఎందుకమ్మా అని ఇప్పుడు అనిల్ అన్న పిల్లాడు లోపలికి తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఉంటుండే గంగపుత్ర సార్ మాట్లాడితే ఆ పిల్లాడు అప్పటికి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే మరి మా ఆయన అన్నాడు, ఒక్క చెయ్యి చప్పట్లు మోగదు, 2 చేతులు అయితేనే మోగుతుంది అని చెప్పాడు. నేను అన్నా, మీ మరదలకి ఎన్నోసార్లు చెప్పిన